ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ మధ్య కాలంలో ఈ పదాన్ని మనం ఎక్కువగా వింటున్నాం. మన చుట్టుపక్కల కూడా ఇదే జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎక్కువగా వాడుతున్నాం. అయితే ఈ ఏఐ వల్ల పిల్లల ఆలోచన శక్తి తగ్గిపోతుందా? మన భారతదేశంలో ఏఐని ఎందుకు పనికొచ్చే వాటికి వాడడం లేదు? ఈ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం లేవనెత్తిన ప్రశ్న ఏదైతే ఉందో, ఈ ఏఐ వల్ల పిల్లల ఆలోచన శక్తి తగ్గిపోతుందా? అంటే రీసెంట్‌గా చేసిన సర్వేస్ ప్రకారం, ఈ స్టడీస్ ప్రకారం ఏఐ ఎక్కువ యూజ్ చేస్తున్న పిల్లల్లో ఆలోచన శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. అంటే వాళ్ళంతట వాళ్ళు తీసుకునే డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఏఐని అందరూ వాడుతున్నారు. మిలీనియల్ జనరేషన్స్ వాడుతున్నారు. అంటే 90స్ జనరేషన్ వాళ్ళు వాడుతున్నారు. దాని తర్వాత వచ్చిన జెన్‌జీస్ వాడుతున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన జెన్ ఆల్ఫా వాళ్ళు కూడా ఏఐని వాడుతున్నారు. సో ఇవన్నీ జనరేషన్ పేర్లు. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాడుతున్నారు. కాకపోతే ఈ లేట్ జెన్‌జీస్ ఎవరైతే ఉన్నారో 2010 తర్వాత సమయంలో పుట్టినోళ్ళు, ఆ తర్వాత పుట్టినోళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మీద ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా చూపుతుంది. అంటే వాళ్ళు ప్రతి దానికి వాళ్ళ హోమ్ వర్క్ గాని, వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ గాని ప్రతి దానికి వాళ్ళు ఏఐని వాడతారు. ఎందుకంటే వాళ్ళకి స్మార్ట్ ఫోన్ చాలా అవైలబుల్‌గా ఉంది. సో ప్రతి దానికి వాళ్ళు ఏఐనే వాడుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళేమైనా డెసిషన్ తీసుకోవాలన్నా సరే వాళ్ళు ఏఐనే అడుగుతున్నారు. సో జనరల్‌గా మిలీనియల్స్ దేనికి వాడతారంటే వాళ్ళు ఆఫీస్ వర్క్‌కి గాని, సో ఇంకా దేనికైనా సరే అలా వాళ్ళు వాడుతుంటారనమాట ఏఐని. మోస్ట్‌లీ ఆఫీస్ వర్కే వాడుతుంటారు. లేదా వాళ్ళకి తెలియని విషయాలేమైనా తెలుసుకోవడానికి అలా ఎక్కువ ఏఐని వాడుతుంటారు. సో వీళ్ళేంటంటే ఈ లేట్ జెన్‌జీ గాని, ఇప్పుడు జెన్ ఆల్ఫా కిడ్స్ కానీ వాళ్ళేంటంటే ప్రతి దానికి ఏఐని యూజ్ చేస్తున్నారు. వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో తీసుకునే ద బిగ్గెస్ట్ డెసిషన్ ఏదైనా సరే ప్రతి దాన్ని ఏఐని అడిగి సో అలా డెసిషన్ తీసుకుంటున్నారనమాట. ఇప్పుడు లేట్ జెన్‌జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో సో బయటికెళ్ళి ఆడుకోవడం తగ్గిపోయింది. సో కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడడం తగ్గిపోయింది. సో ఇంట్లో ఎల్డర్ పీపుల్ ఉంటారు. గ్రాండ్‌మా గాని, గ్రాండ్‌పా గాని వాళ్ళతో అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ తెలుసుకొని సో ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లాగా వాళ్ళు తీసుకొని ఒక అంటే లైఫ్‌లో ముందుకెళ్ళడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో అంతా సోషల్ మీడియా, రీల్స్, యూట్యూబ్ సో ఇంకా వాళ్ళకేమన్నా హోమ్ వర్క్ గాని, ఇంకా ప్రాజెక్ట్ వర్క్ గాని దానికి సంబంధించి ఇంకా ఏఐతో చేస్తున్నారనమాట. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి క్రిటికల్ థింకింగ్ ఏదైతే ఉంటదో చిన్నప్పటి నుంచి అది మనకి స్కూళ్ళలో నేర్పిస్తారు. క్రిటికల్ థింకింగ్ అని మన లైఫ్‌లో డెసిషన్ ఎలా తీసుకోవాలి. ఇదంతా ఏంటంటే ఏఐ వల్ల చాలా వరకు కిల్ అయిపోతుంది. వాళ్ళు ఆలోచించడం మానేస్తున్నారు. సో ఏదైనా సరే ఏఐ చూసుకుంటుందిలే అని. సో ఏఐ మొదట్లో స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే సో మనకి కొన్ని విషయాల్లో అంటే మరి ఇప్పుడున్నంత ఎక్స్‌పోజర్ లేదు గానీ అప్పుడు ఎక్స్‌పోజర్ తక్కువగా ఉన్నప్పుడు కొన్ని విషయాల వరకే మనకి ఏఐ హెల్ప్ చేసేది. ఇప్పుడేంటంటే మనుషులు చేయగలిగే పని కూడా ఏఐ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే తర్వాత ఇంకా మనుషులే ఏఐకి బానిసలయిపోతారు అన్నంత రేంజ్‌లో ఇప్పుడు ఏఐ మనుషులు చేసేది ఏఐ చేస్తుంది. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళంటే కొంచెం ఆలోచిస్తారు. కొంచెం మిలీనియల్ జనరేషన్ వాళ్ళు, ఎర్లీ జెన్‌జీస్ వాళ్ళు కూడా కొంత ఆలోచించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ లేట్ జెన్‌జీ ఇంకా జెన్ ఆల్ఫా కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి అడిక్షన్ అంటే ఏంటో తెలీదు. సో ఏఐ గురించి అంత అవగాహన లేకపోయినా వాళ్ళు ఇంకా వాడేస్తున్నారు ఏఐని. సో పేరెంట్స్ ఏంటంటే ఒక కంట వాళ్ళని కనిపెట్టుకుంటా ఉండాలి. నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే వాళ్ళంతట వాళ్ళు డెసిషన్ ఎంత వరకు ఓన్‌గా తీసుకోగలుగుతున్నారు? సో అంటే ఇంట్లో పెద్దవాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళకి అందేలాగా ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లాగా వాళ్ళు తీసుకునేలాగా సో పేరెంట్స్ కొంచెం చూసుకోవాలని ఎంతోమంది డాక్టర్స్ వాళ్ళందరూ సజెస్ట్ చేస్తున్నారనమాట. అయితే ఈ ఏఐ వల్ల ఏంటంటే తర్వాత ఇదే కంటిన్యూ అయితే సో పిల్లలు ఇలా అతిగా యూజ్ చేస్తే గనక ఖచ్చితంగా చాలా దారుణాలు జరిగే అవకాశం ఉంది. ఇందాక మనం రైజ్ చేసిన క్వెషన్ ఏంటంటే మన భారతదేశంలో ఈ ఏఐని ఎందుకు పనికొచ్చే వాటికి వాడటం లేదు? సో ఇది ఇప్పటికి చాలా మందికి ఉన్న క్వెషన్ అన్నమాట. చాలా మందికి డౌట్ ఉంది. ఏఐని ఎందుకు పనికొచ్చే వాటికి వాడట్లేదని. అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు ఏఐని పనికొచ్చే వాటికి వాడట్లేదని చెప్పలేం. కొంతమంది వాళ్ళ పనికొచ్చే వాటికి కూడా వాడుతున్నారు. అంటే వాళ్ళ లైఫ్‌ని అంటే వాళ్ళ కెరియర్ గురించి గాని, అలా కొన్నిటిలో ఏఐని వాడేవాళ్ళున్నారు. సో ఏఐని యూజ్ చేసి సక్సెస్‌ఫుల్‌గా డబ్బులు సంపాదిస్తున్నోళ్ళున్నారు. అలానే వాళ్ళ కెరియర్‌తో కొంచెం అప్‌డేట్ అయ్యి ముందుకు వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం అందరిని తప్పు పట్టలేం గాబట్టి సో జనరల్‌గా అంటే మెజారిటీ పీపుల్ ఏఐని ఎందుకు పనికొచ్చే వాటికి వాడడం లేదు. మన మనకు తెలిసిన వాళ్ళు కానీ, సో వీళ్ళంతా మహా అయితే దేనికి వాడతారు ఏఐని? సో జాబ్ రెజ్యూమ్స్‌కి గాని, సో దేనికైనా సరే ఏఐనే వాడతారు. సో ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ మీమ్స్ క్రియేట్ చేసేవాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ మీమ్ కాంటెంట్ కోసం ఏఐని వాడతారు. అంటే డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడానికి,
ఇలా అంటే కొంచెం అనవసరమైన వాటికి ఏఐని వాడతారనమాట. సో, అంటే ఏదో ఒక యాక్టర్ మీద గాని, ఏదో ఒక పొలిటీషియన్ మీద గాని కొంచెం బ్యాక్‌లాష్ వచ్చేలా అంటే వాళ్ళ మీద విపరీతమైన నెగటివిటీ వచ్చేలాగా అలా ఏఐని యూజ్ చేస్తున్నారనమాట. ప్రతిది మనుషులు చేయగలిగిన వాటిని కూడా అంటే దానికి కూడా ఏఐని యూజ్ చేసేస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే కరెక్ట్ యూసేజ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. అందుకే చాలా మందికి ఏఐ మీద ఎక్కువగా హేట్రేట్ వచ్చింది. కానీ అంత హేట్రేట్ అవసరం లేదు. ఎందుకంటే ఏఐని ఒక టూల్‌లా యూజ్ చేసుకుంటే సరిపోయిద్ది. కానీ మన ఏఐని ప్రతిదానికి ఓన్ చేసుకుంటే ప్రతి డెసిషన్ తీసుకోవాలన్నా సరే, ఏఐని అడిగిన తర్వాత మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇలా గనక చేస్తుంటే అంటే హెల్త్ అడ్వైస్‌లు తీసుకోవచ్చు. ఎందుకంటే ఏఐ ద్వారా హెల్త్ అడ్వైస్ తీసుకొని ఎంతోమంది ముందే స్పందించి డాక్టర్ దగ్గరికి వెళ్లి చాలా ముందుగానే స్పందించిన వాళ్ళున్నారు. అంటే కొన్ని కొన్ని డెసిషన్స్ ఏంటంటే మన లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటది. క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ మనమే తీసుకోవాలి ఈ డెసిషన్స్ అన్నీ. సో, మన లైఫ్‌లో జరిగాయి. సో, ప్రతిదానికి ఏఐని అడగడం వల్ల మనం మన లైఫ్‌లో ఆలోచించడం మానేస్తాం. కొన్ని సంవత్సరాలకి ఏమైద్దంటే సో, ఇంకా ఏఐ లేకపోతే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. అలాంటి పరిస్థితి వస్తుంది. గవర్నమెంటే ఏఐని కరెక్ట్ యూసేజ్ ఎలా చేయాలో ప్రజలకి కొంచెం అవగాహన కల్పించాలి. అట్ ది సేమ్ టైమ్ గవర్నమెంట్ కూడా ఏఐకి అంటే ఏఐని ఎలా యూజ్ చేయాలనేది కరెక్ట్ యూసేజ్ అనేది వాళ్ళు కూడా ప్రమోట్ చేయాలి. సో, ఇలా యూజ్ చేయాలి. అంటే ఎంతవరకు యూజ్ చేయాలో మనకి ఎంతవరకు ఏఐ పనికొస్తుందో అంతవరకే యూజ్ చేయాలి అని అంటే జనాల్లో ఒక అవగాహన కల్పించాలి. వాళ్ళు కరెక్ట్ యూసేజ్‌ని ప్రమోట్ చేయాలి. ఏఐని ఎలా యూజ్ చేయాలని. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, సో, ఏఐని శానిటేషన్‌కి యూజ్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే, కింద అండర్ గ్రౌండ్‌లో దిగి డ్రైనేజ్ తీయాలంటే దానికి చాలా కష్టం అన్నమాట. మనుషులు చాలా మంది చేయలేరు. అయినా సరే తప్పక ఎంతోమంది కిందకి దిగి తీస్తుంటారు. సో, ఆ ప్లేస్‌లో కనుక దానికి ఏఐని యూజ్ చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వచ్చు. సో, ఇలాంటి పనికొచ్చే వాటికి శానిటేషన్‌లో ఏఐని వాడితే, ఇలా కొన్ని కొన్ని సెక్టార్స్‌లో అంటే మనుషులు చేయలేనిది అది ఏఐ చేస్తే గనక ఖచ్చితంగా అది కరెక్ట్ యూసేజ్ ఉంటే ఖచ్చితంగా ఏఐ అంటే అందరూ ఇష్టపడతారు. కరెక్ట్ యూసేజ్ ఉంటది కాబట్టి. సో, ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఏఐకి బాగా హేటెడ్ పెరిగిపోతుంది. అంటే జాబ్స్ అన్నీ తీసుకెళ్ళిపోతారని. సో, ఏఐ జాబ్స్ ఏం తీసుకెళ్ళదు. సో, మనం ఒక టూల్‌లా యూజ్ చేసుకుంటే ఏఐని. సపోజ్ మీరు ఒక రైటర్ అంటే సో, అంటే మీ ప్లాట్‌ని జనరేట్ చేసుకోవడానికి ఏఐని వాడండి. సో, మిగతా స్టోరీని మీరే రాసుకోవడానికి ట్రై చేయండి. సో, అలా ఒక టూల్‌లా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా అది మీకు మంచి ఔట్‌పుట్స్ ఇస్తది. మీరు ఇంకా గ్రో అవ్వడానికి ఏఐ హెల్ప్ చేస్తుంది. సో, ఇలా ఏఐని కరెక్ట్ యూసేజ్‌లో వాడితే ఎవరైనా సరే పిల్లలు గాని, పెద్దవాళ్ళు మిలీనియల్స్ కానీ, ఎవరైనా సరే స్టూడెంట్స్ కానీ, ఎక్కువగా మన ఇండియాలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 17-25 ఏజ్ మధ్య వాళ్ళు ఏఐని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో, అందులో కరెక్ట్ యూసేజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ అనవసరంగా వాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి మీదో హేట్రేట్ క్రియేట్ చేయడానికి గాని, ఇలా రకరకాలుగా వాడేవాళ్ళున్నారు. కాకపోతే మనం దేన్నైతే మనం కరెక్ట్‌గా యూజ్ చేస్తామో అది తిరిగి మనకి బాగా యూజ్ అయ్యే విధంగా ఉండాలి. అది యూజ్ అవుతుంది కూడా మనం కరెక్ట్‌గా యూజ్ చేస్తే. సో, మన ఎగ్జాంపుల్ 'రోబో' మూవీ చూస్తే మనకు అర్థమైద్ది. సో, మనం దాన్ని ఎలా ప్రోగ్రామింగ్ చేస్తామో ఆ రోబోని మనం ఎంత పాజిటివ్‌గా ప్రోగ్రామ్ చేస్తామో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో ప్రోగ్రామ్ చేస్తామో, అది అలానే బిహేవ్ చేస్తది. సో, అది మనం నెగటివిటీకి వాడితే దానికి వినాశనాలకి తావే ఉండదు. సో, దానికి మనమే రెస్పాన్సిబుల్ అవుతాం అన్నమాట.